విద్యుత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన వ్యవహారమై ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక గాని, ఈనాడు పత్రిక గాని, తెలుగుదేశం పార్టీ వారు గాని, ముఖ్యంగా పత్రికలతో సమానంగా, పచ్చ పత్రికలతో సమానంగా షర్మిలమ్మ ఒకటే విధంగా అన్ని కట్టుకొని మాట్లాడుకున్నట్టు ఒకే రకమైనటువంటి విమర్శ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇది ఎట్లుందంటే గన వారు చేసే విమర్శ ఈనాడు, ఆంధ్రజ్యోతి, షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు అనుకో దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అనే సన్నానం ఉంది. ఖచ్చితంగా ఈ సామెత దీనికి వస్తుంది ప్రజలారా. నేను ప్రతి ప్రకటన ప్రజల కోసమే చేస్తా ఉన్నాను. ప్రజలకు సత్యం తెలియాలని, ప్రజల హృదయాలలో విషయాన్ని నింపాలనే ప్రయత్నం ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ చేస్తున్నారు. అదే ప్రజలకు నిజం తెలియాలనేది నా తాపత్రయం. మీరు విమర్శలు ఎట్లున్నాయంటే దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అంటున్నారు. కనీసం వీళ్ళు మంచివారైతే, వీళ్ళు వివేకవంతులైతే దున్నపోతు ఈనదయ్యా, ఎక్కడి నుంచి దూడను ఘాటిపాట కట్టేయాలా అని చెప్పాలా. అట్లా చెప్పకుండా ఘాటిపాట కట్టే దూడనంటున్నారు. ఎక్కడో అమెరికాలో ఆదాని విషయం ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదనో, ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అని అమెరికాలో ప్రకటన గడ్డకొస్తే జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో. అమెరికాలో కేసు బుక్ అయిందంట, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందంట. అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్లనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు. ఇదే చెప్పింది వారం రోజు. అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు. ఇదే దున్నపోతు తీరిందంటే ఘాటిపాట దూడను కట్టే అనేది ఇదే నేను చెప్పేది. అసలు ఆదాని ఎవరు, అసలు విద్యుత్తు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా. ఆదాన్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు. విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు, భారతదేశ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మినాడు. కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది. మళ్ళా దాన్ని సెకీ ద్వారా అన్నారు. సెకీ అనేది షార్ట్ అక్షరాలతో సెకీ అనేది దాని అర్థం ఏంది అంటే గన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు. దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్లు అందరు ఉంటారు. దీన్ని సెకీ, దాని కరెక్ట్ గా దాని పేరు కూడా ఏంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాసింది, కర్ణాటక, తమిళనాడు రాసింది, ఆంధ్రప్రదేశ్ రాసింది, జార్ఖండ్ రాసింది, అన్ని రాష్ట్రాలకు రాసినారు, మనకు రాసినారు. ₹2.49 యూనిట్ కు ₹2.49 సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది. తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం, మీరు తీసుకోండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేక. రైతులకు 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తా ఉన్నారు, పవర్ కట్ లేకుండా చూస్తా ఉన్నారు. మిమ్మల్ని మేము అభినందిస్తా ఉన్నాము. మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తాది అని చెప్పి రాసినారు. రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది, మూసిపెట్టారు. ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది, మూసిపెడతారు. లేఖ వచ్చిన తర్వాత ఒక్క రోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు. 45 రోజులు, సుమారుగా 2 నెలల వ్యవధి పట్టింది. ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలుచుకొని అధ్యయనం చేయమని చెప్పి, అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి, నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతర్రాష్ట్రాల నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నింటినీ పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే వాళ్ళు 20 రోజులు 15 రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైల్ పంపించి ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత కేబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన కేబినెట్ లో, ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో కేబినెట్ లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నాణ్యత కలిగిన కరెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాము, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14-19లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ చర్చ చేసి కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు ₹2.49 విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది. ఇది ప్రజలారా. దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు? అది కూడా 1750 కోట్లు అంట. ఆదాని వచ్చి 1750 కోట్ల రూపాయలు సంచులు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు, జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు, ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు, ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు. ఆయన లెక్కిచ్చినాడు, ఈయన ఎంచుకుంటున్నాడు, వీళ్ళు చూసినట్టు 1750 కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు. ఇచ్చినోడు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపోయా?
తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకునే అని ఈయన చెప్పకపోయా, చూసినోళ్ళు లేకపోయి మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది, చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాడు. ఏమి న్యాయం అసలుకి ఇది? దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే సెకీతో ఒప్పందం చేసుకుంటే ఆదానితో చేసుకున్నట్ట. పోనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇదే సెకీతోనే. ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది సెకీ ద్వారానే. ₹5.30 కొన్నాడు ఆయన, ₹2.49 జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. అంటే ₹5.49 సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకు ఆయనకు చోటు లేదు. అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ ₹2.49 ఉంటే ఈయన 17,000 కోట్లు లంచం తీసుకుంటారు. ఇదే కదా మీ అబద్ధాలు. మీరు అబద్ధాలను నమ్ముకునే అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు పాలన పట్టలే, ప్రజలు పట్టలే, సంక్షేమం పట్టలే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్టలే. 24 గంటలు 365 రోజులు తెల్లవారి లేచిన పుట్టుగునికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా, 29 నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి ఈ ప్రయత్నంలో భాగం. అందుకే రోజు ఒకసారి లడ్డు అంటారు, ఒకసారి వరదలు అంటారు, ఒకసారి బోట్ అంటారు, ఒకసారి షర్మిలమ్మ ఆస్తి అంటారు, ఒకసారి సెకీ అంటారు, ఒకసారి ఆదాని అంటారు. గడిచిన 6 నెలల కాలంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసినది, ఎన్ని అంశాలను ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సంబంధం ఉంది. మరి మీకు ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి, షర్మిల గారికి ధైర్యం ఉంటే మీరు విమర్శ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని చేయండి. ఆదానితో విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లంచం తీసుకుందా తీసుకోలేదనే విషయాన్ని మీరు మాట్లాడండి. మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మేము కొనుగోలు చేయాలంటే మోడీ గారి దగ్గర నుంచి మేము లంచం తీసుకోగలుగుతామా? లంచం ఇవ్వగలుగుతారా? నరేంద్ర మోడీ లంచం అడిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరొక రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ సాధ్యమవుతుందే? ఇన్ని చెప్పినారు మీరు. ఫైన్ మార్నింగ్ నిన్న ఉదయం అమెరికాలోనే ఈ కేసు నమోదైతే మీరు చెప్పిన మాట ఏంది? దీంట్లో అమెరికాలో కేసు నమోదైంది, 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేరుతో కేసులో పేరు ఉందని చెప్పినారు. అంటే అమెరికా పోలీసులకు గానీ, అమెరికా వారికి గానీ సంబంధించినటువంటి డిస్కులు గానీ ఏమైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో సాక్ష్యాలు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి మాట్లాడినారు. అసలు ఆదానికి దీనికి ఏం సంబంధం అంటే, ఆదాన్ అనే ఒక వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నాడు. 20,000 కోట్లు, 8,000 కోట్లు, 1,000 కోట్ల రూపాయలు రుణాలు తిన్నాడు అమెరికన్ బ్యాంక్స్ ద్వారా తన వ్యాపారాలు. తీసుకున్న డబ్బును సక్రమంగా చెల్లించకపోతే దానికి సంబంధించినటువంటి కేసు నుంచి యాడికి తీసి బోడిగుండుకు మోకాలకు ముడేస్తున్నారు. ఆదాన్ అనే వ్యక్తి అమెరికా బ్యాంకుల ద్వారా రుణాన్ని 20,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని సక్రమంగా బ్యాంకులకు చెల్లించినప్పుడు ఉండబడిన ఆ సంస్థలు, అమెరికన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారము కేసు పెట్టుకోవాలంటే మేము రుణం ఇచ్చినాం, రుణం ఇయ్యలేదని చెప్పి దానికి సంబంధించిన కేసు ఆ బ్యాంకులు, అమెరికా ప్రభుత్వము, ఆదాని వాళ్ళకు సంబంధించిన అంశం. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధము? కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటే మాకేం సంబంధము? దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి మీరు మాట్లాడితే నిన్న ఛార్జ్ షీట్ వేసినారు. అదే అమెరికాలోనే ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఆదాని విషయానికి సంబంధించి అమెరికా పోలీసులు, అమెరికా కోర్టు ఛార్జ్ షీట్ వేసినారు. ఛార్జ్ షీట్ వేయడం అంటే ప్రజలారా, ఒక కేసుకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరం ఎవరు చేసినారు, ఎవరి ద్వారా జరిగిందని ఎంత సమాచారాన్ని పొందుపరిచి ఒక నివేదికను కోర్టుతారే దాన్నే ఛార్జ్ షీట్ అంటారు. ఆ ఛార్జ్ షీట్ లో నిన్న ఏముందనేది అటార్నీ జనరల్ రోహిత్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి. అందులో ఏమి ఉందంటే, ఎక్కడే గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కాదు కదా, ఏ వ్యక్తి పేరు లేదు. దాంట్లో స్పష్టంగా ఉండబడింది ఏంటంటే, ఆయన చెప్పినది, అటార్నీ జనరల్ చెప్పినది, మాజీ రోహిత్ గారు చెప్పినది ఏంటంటే, భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం ఇచ్చినారని కూడా కాదు, ప్రజలు బాగా గుర్తు పెట్టుకోవాలా. భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు. రాజకీయ నాయకులు లేదు, అధికారులు. పోనీ అధికారులైన ఏ శాఖ లేదు, ఎవరి పేరు లేదు. మరి భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారని ఉండే విషయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం లంచం ఇచ్చినట్టు చూసి మీరు మాట్లాడారంటే మీ ధూమ్ దగలా మీరు ఎంత అబద్ధాలు మాట్లాడతారు. మీరు నమ్మేవాడు ఉంటే యాడికైనా మీరు అబద్ధాలు చెప్పగలుగుతారు. మీరు ఈ అధికారిని పేరు లేదు, ఈ శాఖ అని పేరు లేదు, కేంద్ర ప్రభుత్వం అని లేదు, ఏది లేదు. అందులో ఛార్జ్ షీట్ లో మామూలుగా అయితే ఫలాని
మనిషికి లంచం ఇచ్చినాడు అని రాయాల. ఫలాని మనిషికి లంచం ఇచ్చినాడని రాయాల. అది లేదు. నిన్న ఛార్జ్ షీట్ వేసిన తర్వాత రిటైర్డ్ అటార్నీ జనరల్ రోహిత్ గారు మాట్లాడిన తర్వాత స్పష్టంగా భారతదేశ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది. ఇందులో ఏముంది, ఇది విష ప్రచారమే తప్ప మరొకటి కాదు అని చెప్పి పన్నిగట్టుకొని షర్మిలమ్మ అయితే పన్నిగట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని వేలను విమర్శించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా షెకి దగ్గర విద్యుత్ కొనుగోలు చేసినాడు, దాన్ని ప్రస్తావించు. లేదంటే ఆదాని ఏదైనా తప్పు చేసింటే ఆదాన్ని విమర్శించు. ఆదాని లేడు, కేంద్ర ప్రభుత్వం లేదు, చంద్రబాబు నాయుడు లేడు, ఏ తప్పు ఏ నేరం చేయని సంబంధం లేని ₹2.49 తక్కువ విద్యుత్ కొనుగోలు చేసి 25 సంవత్సరానికి 3,512 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? 25 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఆదాయం చేసినాడు. 25 సంవత్సరాల షర్మిలమ్మ పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, బదనాం చేయడం వేరే పని లేదు. ఆ అమ్మకు బెరిగిన జగన్మోహన్ రెడ్డి పిలిచి 2,000 కోట్లు 3,000 కోట్లు డబ్బులు ఇస్తే ఇదిగమ్మా నీకు అని చెప్పి అప్పుడు ఆ అమ్మ అనుకుంటారు. ఆ అమ్మకు 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేస్తానంటారు. రాజకీయ పార్టీలను, ప్రజలను, ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైన ప్రయోజనాలను సాధించుకునే దానికోసం చేసే ప్రయత్నం షర్మిలమ్మ. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం రాకుండడం కోసం పాత పద్ధతిని అవలంబించి అబద్ధాలని అస్త్రాలుగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండేది వ్యక్తి తెలుగుదేశం పార్టీ తానా అంటే తందానా అంటూ వాటికి అనుకూలంగా బజాయించి డంకా మోయించే పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహాన్యూస్, ABN, ఆంధ్రజ్యోతి. ఇవి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజల గురించి మాట్లాడుతున్నారా? సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా? 1,500 ఇస్తామని చెప్పినామే, ఇయ్యలేదే. గ్యాస్ 3 సిలిండర్లు చెప్పినాం, ఈ బుద్ధుడికి ఇంకా జరగలేదే. ప్రజలు మొత్తుకుంటున్నారే. నాకు బల్లే డబ్బులు ₹42 పడింది అంటున్నారు. గ్యాస్ ₹810 నాకు పల్లె అని కుంటున్నారు లక్షల మంది. అది మాట్లాడరు. 1,500 అడుగుతున్నారు, అది మాట్లాడరు. అమ్మఒడి అడుగుతున్నారు, అది మాట్లాడరు. 50 ఏళ్లకు పెన్షన్, అది మాట్లాడరు. బస్సు అడుగుతున్నారు, అది మాట్లాడరు. ఇటుక పిల్లలు పెట్టలే అభివృద్ధికి, అది మాట్లాడరు. ఇవన్నీ మేము మాట్లాడతాము, ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పి నల్ల చట్టాలు చేస్తారా మీరు? ఇవన్నీ మేము మాట్లాడతామని చెప్పి నల్ల చట్టాలు మీరు ప్రవేశపెడుతున్నారు. ఎక్కడైనా చట్టాలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండేదాని కోసం చట్టాలు ప్రవేశపెట్టారు పాలకులు. మన దరిద్రం ఏందో, ఈ రాష్ట్రంలో ప్రజలను రక్షించేదానికి, ప్రజల సంతోషానికి చట్టాలు రాలే. ప్రతిపక్షాలను పూర్తిగా మట్టు పెట్టడం కోసం, ప్రశ్నించే గొంతులను పిసికి పారేసేదాని కోసం చట్టాలు తేలే. నల్ల చట్టాలు తెస్తున్నారు. ఫోక్స్ చట్టం అంట. ఎవరి మీద ఎవరు పెడతారు? అది ఎవరి మీద ఎవరు పెట్టాలా చట్టాలు? సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్లకు వర్తింపజేసి 1 సంవత్సరం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారా? ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక దాడి జరిగిందని చెప్పి తండ్రి ఫోన్ చేస్తే పోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తండ్రి ఫోన్ చేస్తే ఆయన చేసిన నేరం ఏంది? భాస్కర్ రెడ్డి చేసిన నేరం, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తనకు వార్త వస్తే ఆ పాప దగ్గరికి పోయి పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి చిన్న ఆసుపత్రి నుంచి పెద్ద ఆసుపత్రికి పంపించి, ఇదే ఆయన చేసిన పని కాదంట. ఆ పాపపై లైంగిక దాడి జరగలేదంట, వాళ్ళ నాయన ఫోన్ చేసి పిలిచలేదంట, ఈయనంతకు ఈయన అక్కడికి పోయినాడంట. ఆ పాప లైంగిక దాడి జరగకపోయినా జరిగిందని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఆ పాప వ్యక్తిత్వాన్ని హననం చేసినావు కాబట్టి నీకు ఫోక్స్ చట్టం వర్తిస్తుందని చెప్పి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి పైన ఈ కేసులు పెట్టి 11 రకాల శిక్షలు పెట్టి జైలుకు పంపిస్తావంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గానీ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకు, ఒక స్త్రీకి, ఒక మైనర్ బాలికకు లైంగిక దాడి, అత్యాచారం, హత్య ఏమి జరిగినా కూడా ఎవరు పరామర్శించడానికి పోకండి, ఎవరు సాయం చేయకండి, ఎవరు ఆ పాపకు అండదండలుగా నిలబడద్దు. మీరు పోతే మీ పైన పోక్స్ చట్టం పెడతాం. మా ప్రభుత్వంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని చెడ్డగా అంటారు కాబట్టి మీరు అట్లా అనకుండా ఉండేదాని కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినాం. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ప్రొద్దుటూరులో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే ఇక రాచమల్లు అనేవాడు గాని, వేరే కౌన్సిలర్ గాని, ఎంపీటీస్ గాని, మానవత్వం కలిగిన ఏ ప్రజలు గాని అక్కడికి పోకూడదు, ఎవరు పరామర్శించకూడదు, మాట్లాడకూడదు.